రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 దశల్లో జరగనున్నాయి. తర్వాత పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో నిర్వహిస్తామని ప్రకటించింది స్టేట్ ఈసీ. ఇక 5749 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామంది. మొత్తం 565 ఎంపీపీలు, జెడ్పీటీసీలకు పోలింగ్ జరగనుంది. ఇక 12773 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని అనింది స్టేట్ ఈసీ. మొత్తం 1,12,288 గ్రామ పంచాయతీ వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంది. రాష్ట్రంలో 31 జిల్లాలోని 565 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 27న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది. ఈ 2 దశలకు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నవంబర్ 11న ఉండనుంది. ఇక అక్టోబర్ 31న మొదటి విడత పంచాయతీ, నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలు, నవంబర్ 8న మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేయనున్నారు. 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. టోటల్ జీపీస్ 12,733 గాను, అలాగే వార్డులు 1,12,288 గాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. గురువారం ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును.